2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు సూర్యుడు కలిసి ఉండటం మూలంగా చాలా మంచి యోగాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు బిజినెస్ కారకుడు. సూర్యుడు బుధుడు కలిసి ఉండటం మూలంగా మీ బిజినెస్లో మంచి అభివృద్ధి అంటూ జరగబోతోంది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. దాని మూలంగా శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో శని ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మనం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. అష్టమంలో రాహు ఉన్నారు. కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో నవమ స్థానం అధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలబడ్డారు. కర్కాటక రాశిలో కుజుడికి నిజస్థితి ఉంటుంది. దాని మూలంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్కి కూడా అంత అనుకూలంగా లేదు. మీకు ఈ వారంలో లవ్ ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఈ విషయంలో మాత్రం కెరియర్ పరంగా మాత్రం అభివృద్ధి అంటూ ఉంటుంది. మీకు గ్రోత్ కూడా ఎక్కువగా ఉండబోతోంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.